హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారండి, అన్నయ్య 28 నుంచి 34 వరకు నా సైజ్ బ్లౌజ్ నాకు చెప్పండి అని. సిస్టర్ మీకోసమే వీడియో చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనకి 33 నడుము సైజు నేను బ్లౌజ్ కటింగ్ వేస్తున్నానండి. చూడండి, మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే, వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఒకరికి షేర్ చేయండి, నేర్చుకోండి ఫ్రెండ్. చాలా వివరంగా చెప్తాను. బ్లౌజ్ కటింగ్ ఎక్కడ కూడా మిస్టేక్ కాదు, పర్ఫెక్ట్గా మీకు నేను మెజర్మెంట్తో సహా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, చూడండి. కస్టమర్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అండి, ఇది నేనే కుట్టాను. ఎప్పుడు కూడా ఈ కస్టమర్ మనకి ఈ బ్లౌజే ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, నడుము లోజ్ చూద్దాము. కాజా పట్టీ దగ్గర నుండి ఇలా కొంచెంగా పట్టుకుంటూ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కొంచెం లూజ్ పెట్టమన్నారు. ఇది 33 ఉంది, 33.5 పెడుతున్నాను. 33.5లో 4వ భాగం వచ్చేసి కొంచెం మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, 4వ భాగం వచ్చేసి 8.2 అండి. చూడండి, 33.5 ఇక్కడ 4 భాగాలు చేస్తున్నాను. 16.5 గీత వచ్చింది, మళ్ళీ 12 వేస్తున్నాను. చూడండి, 8.2 వచ్చింది. ఇక్కడ నుంచి 8.2కి ఒక మార్క్ వేస్తున్నాను. డాట్ కోసం 1.5 ఇస్తున్నానండి. ఓకేనా, ఖర్చు కోసం 2 ఇంచులు ఇస్తున్నాను. ఓకేనా, బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూద్దాం. హైట్ వచ్చేసి, బ్లౌజ్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నడుము డాట్ వరకు పెట్టుకొని చూసుకోవాలండి. మొత్తం 15.5 ఉంది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5. బ్లౌజ్ పొడవు 15.5. ఇక్కడికి ఒక మార్క్ పెట్టాలి, ఇక్కడికి ఒక మార్కు పెట్టాలి. బ్లౌజ్లో నేను బ్యాక్ పార్ట్లోంచి మీకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా, కొంతమందికి డౌట్ పెద్దగా వేయాలి, చిన్న వేయాలి, ఏ సైజు వరకు ఎంత వేయాలో తెలియదండి. నేను మీకు ఈజీగా చెప్తాను. చూడండి, ఇట్లా కొట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం కొట్టుకోవాలి. ఓకేనా, టెస్ట్ మార్కింగ్ చేస్తున్నానండి. బ్లౌజ్ని ట్రై చేస్తున్నాను. అది బ్లౌజ్తో చూపిస్తున్నాను, మీకు మెజర్మెంట్తో కూడా నేను చూపిస్తున్నాను. ఓకేనా, చూసుకోండి. ఈ మెడ ఉంది కదండి, మరి సంకలోకి మెడ ఎదురుగా ఇలా పట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్, ఇలా స్టడీగా ఉండాలి. పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఇక్కడికి మార్పు వేసుకోవాలి. ఓకేనా, చూడండి, మనం ఇక్కడ 8.2కి 1.5 కలుపుకున్నాం కదా, మొత్తం ఇక్కడ 9.5కి ఒక గీత వచ్చింది. ఇక్కడ టెస్ట్లో బ్లౌజ్ని బట్టి వేస్తే ఖచ్చితంగా 9.5కి ఒక గీత వచ్చింది. ఇప్పుడు షోల్డర్ వచ్చింది కదండి, ఇక్కడ చూడండి, టెస్ట్ మార్కింగ్ వచ్చేసి 10 వచ్చింది. ఇక్కడ ఇలా వివరంగా చెప్తా. ఇక్కడ తక్కువ 10 వచ్చిందండి, ఇక్కడ కూడా అంతే వచ్చింది. దీన్ని ఇట్లా గీత కొడదాం. రెండు ఇంచులు ఖర్చు. మళ్ళీ చెప్తున్నాను, మనకి 33.5లో 4వ భాగం వచ్చేసి 8.2 తీసుకున్నాం. 8కి 2 గీతలు, 1.5 ఖర్చు తీసుకున్నామండి. 1.5 ఖర్చు తీసుకున్నాము, అర్థమైందా? ఇప్పుడు దీన్ని స్టడీగా గీత కొట్టుకున్నాం మనం.
ఓకేనా. దీన్ని రెడీగా గీత కొట్టుకున్నాం. ఇక్కడ నుంచి మన షోల్డర్ ఎంత పెట్టాలో, మనం ఏ సైజు వరకు ఎంత పెట్టాలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసుకోండి, ఇక్కడికి ఒక గీత తక్కువ 10 వచ్చింది కదా, దీన్ని సగం చేయండి. ఎంత వచ్చింది? 5కి వచ్చేసింది. 5కి ఒక గీతకి ఇట్లా వచ్చింది. నేను ఇక్కడ కూడా అలాగే పెడుతున్నాను. చూడండి, ఒక హాఫ్ ఇంచి ఈ హాఫ్ ఇంచి మళ్ళీ పెడుతున్నా. మొత్తం ఎంత వచ్చేసింది మనకి? ఇదిగోండి 5.5 వచ్చింది. ఇదిగోండి, అయితే 5.5 ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. కింద డౌన్ వచ్చేసి ఒక గీత తక్కువకి 6కి పెడుతున్నాను. పైకి దొరుకుతుందా? ఒక గీత తక్కువ 6 పెడుతున్నాను. ఇక్కడ వరకు పెడుతున్నాను. ఒక గీత తక్కువ 6కి, ఇది కూడా 6కి ఇట్లాగే పెడుతున్నాను. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకొని మనం కరెక్ట్గా వేసుకుంటే మనకి పాయింట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇలా వేసుకొని ఆమ్రమ్ స్కేల్ అండి, ఇక్కడ ఈ మోల్ టచ్ అయ్యి ఇక్కడ ఈ మోల్ టచ్ అవ్వాలి. ఇలా చేసుకొని దీన్ని ఇలా చూసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ పైన ఖర్చు వదిలిపెట్టేసి ఈ స్కేల్ని మనకి ఎంత రావాలి? 4వ భాగం 33, 8, 2 అని చెప్పాను కదా, ఇలా కొంచెంగా కలుపుకుంటాం. చేశారా? కరెక్ట్గా వచ్చింది. నేను ఎంత తీసుకున్నాను? 8, 2కి 1.5 ఖర్చు కలుపుకున్నాను. మొత్తం ఒక గీత తక్కువ 10 వచ్చింది. ఒక గీత తక్కువ 10లో సగం చేస్తే ఇదిగోండి 5 వచ్చింది. ఒక గీత తక్కువ 5 వచ్చింది. 5ని ఇక్కడ షోల్డర్ దగ్గర మార్క్ చేశాను. దానికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మొత్తం 5.5 షోల్డర్ వచ్చింది. సంఖ్య డౌన్ వచ్చేసి ఒక గీత తక్కువ 6 పెట్టాను. మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా మనకి ఆమ్ రెండు సరిపోయింది. ఇక్కడ నడుము డాట్ వచ్చేసి దీంట్లో సగం వేద్దాం. ఇక్కడ ఎంత ఒక గీత తక్కువ 5 వచ్చింది కదా, ఈ వేసాను. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కర్ వేలుతోటి పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మెడ ఎంత ఉందో మనం చూడాలి. ఈ డాట్ని ఇలా పట్టేసుకోవాలి. హైట్ ఇక్కడ పెడుతున్నాను. కొంచెం ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం మొత్తం హైట్ వచ్చేసి ఎంత ఉందంటే 10.5 ఫ్రెండ్స్. కింద వచ్చేసి 3 ఇస్తున్నాను. పైన వచ్చేసి 2 ఇస్తున్నాను. చూసుకుంటే నార్మల్ స్కేల్తో రౌండ్ సర్కిల్ వేస్తున్నాను. నేను దీంట్లోనే మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎంత వేయాలో కూడా చాలామందికి తెలియదండి, నేను చెప్తాను. ఇక్కడ ఒక గీత తక్కువ 5 వచ్చింది. నడుము డాట్ ఎంత వేసాను? ఒక గీత తక్కువ 5 పెట్టాను. అర్థమైందా? ఇంట్లో ఒక గీత తక్కువ 10 వచ్చింది. దాంట్లో సగం చేసుకుంటే ఒక గీత తక్కువ 5 నేను షోల్డర్కి పెట్టాను. అదే ఒక గీత తక్కువ 5కి ఇక్కడ నడుము డాటు వేసాను. ఇదే గుర్తుపెట్టుకోండి మీరు. నేను ఫ్రంట్ పార్ట్లో ఇదే చెప్తాను మళ్ళీ, ఓకేనా? ఇప్పుడు మెడ కొలుస్తున్నానండి. మెడ చూడండి, ఆది బ్లౌజ్ తోటి మనం కొలుసుకోవాలి. ఈ 2 షోల్డర్లు ఇలా పట్టుకోవాలి. మీకు చూపిస్తాను. 2 షోల్డర్ పట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా పట్టుకోవాలి. షోల్డర్ ఖర్చు వదిలిపెట్టేసి కొంచెంగా మెడని మనం తిప్పాలి. ఇది కింద 3 పెట్టింది మనకి ఎక్కువ అయింది కాబట్టి నేను తగ్గిస్తున్నా, 2.5కే పెడుతున్నా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎంత పెడితే ఆమెకు సెట్ అవుతుంది. పైన 2 పెట్టాను, కింద వచ్చేసి 2.5 ఇస్తున్నాను.
మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, మళ్ళీ ఇలా కొంచెం కొంచెంగా పట్టుకుంటే సరిపోతుంది. ఒకటికి 2 సార్లు చూసుకోవాలండి మనం. చూసుకుంటే లేకపోతే మెడలు ఎక్కువైపోతాయి, ఎక్కువ కటింగ్ అయిపోతుంది. చూసుకోవాలి. మెడ వచ్చేసి సరే ఫ్రెండ్స్, కొంచెం పైన పెట్టమన్నారు వీళ్ళు. మెడని కొంచెం పైన పెడుతున్నాను. దీన్ని బట్టి మెజర్మెంట్ వేద్దాం. ఓకే, సరిపోయింది. ఈ మెజర్మెంట్ ప్రకారంగా మనకి మెడ సరిపోయింది. ఇది ఎలా ఉందో అలాగా మనం కట్ చేద్దాం. మార్కింగ్ బాగా వేస్తున్నాను చూడండి. పైన షోల్డర్ దగ్గర మెడకు వచ్చేసి 2 ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి 2.5 ఇచ్చాను కింద డౌన్లో. ఓకేనా, 2.5 ఇచ్చాను. చూసుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగా నేను కట్ చేస్తున్నాను. మొదటిసారి నా వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే నాకు కూడా కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎవరైనా బ్లౌజ్ మెజర్మెంట్ కటింగ్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ వస్తే షోల్డర్లో జారిపోవడము అలాంటివి ఏమి ఉండవండి. ఇలా నేను చెప్పినట్లుగా మీరు కట్ చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది బ్లౌజు. ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను అసలు ఖాళీ ఉండడం లేదండి, బట్టలు ఎక్కువగా ఉన్నాయి. సిస్టర్ కామెంట్ చేశారు, అన్నయ్య బ్లౌజ్ కటింగ్ చెప్పండి నాకు అని. అందుకే నేను చాలా రోజుల నుంచి నేను ఆ కామెంట్ చూడలేదు. ఈరోజు చూసాను, నైట్ చూశాను. నేను ఆ సిస్టర్ కోసం వీడియో చేస్తున్నాను. మీ అందరూ కూడా నేర్చుకుంటారని. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగ్ ఇస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ కూడా చూడండి. కింద కొంచెం ఖర్చు అండి. పైన వచ్చేసి ఎమ్మింగ్ పట్టి వచ్చేసి ఒక 1/2 ఇంచి ఇలా వేసుకోవాలి. కింద సమానంగా మనం కట్ చేసుకున్నాం. ఇలా చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని చూద్దాం. కొంచెం హ్యాండ్ పొడవు పెట్టమన్నారు కస్టమరు. మనం హ్యాండ్ని కొంచెం పొడవు పెట్టాం. చూసారా, హ్యాండ్ ఎలా ఉందో అలాగ మనం వేసుకోవాలి. ఎక్కడికైతే మనం ఎమ్మింగ్ పట్టి గీత పెట్టామో ఆ గీత మీద ఇలా వేసుకోవాలి. బ్లౌజ్ని ఇలా పరుచుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక గీత అస్సలు ఖర్చు. మొత్తం మీద వచ్చేసి మనకి 7.5 వచ్చిందండి బ్లౌజు. హ్యాండ్ కూడా కొంచెం పెంచుతున్నాను, ఒక్క గీత అంతే. 7.5 ఒక్క గీత పెంచాను. మనం ఇట్లా కింద డౌన్ వచ్చేసి హామ్ డౌను 3 ఇస్తున్నానండి. చిన్న సైజే కాబట్టి మనకి 34, 35, 36 ఉన్న వాళ్ళకి 3.5 ఇవ్వాలి. సంఖ్య ఇక్కడ 3కి 2 గీతలు అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 2 నుంచి 1, 1.5కి 1,
మన ఆమ్ రౌండ్ కింద అంటే మనం 4వ భాగము బ్లౌజ్లో 4వ భాగం 8, 2 అనుకున్నాం కదా, ఇక్కడికి ఒక గీత, ఇది వచ్చేసి 6 ఇట్లా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆమ్ రౌండ్ స్కేల్ అండి. మీషోలో కానీ మన మెటీరియల్స్ టైలరింగ్ మెటీరియల్ దొరికే దగ్గర దొరుకుతుంది, తీసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఆమ్ రౌండ్కి ఇక్కడ ప్రాబ్లం రాదు. చూడండి, నేను ఈ కొన అనేది షోల్డర్ వైపు ఇలా పెడుతున్నాను, ఫోల్డింగ్ వైపు ఇలా పెట్టేసి కింద ఎక్కడైతే మనము సంక డౌన్ తీసామో అక్కడికి ఇది కలిపేసేయాలి. కలిపిన తర్వాత గీత కొట్టిన తర్వాత బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఇలా వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి ఇలా పెట్టుకొని మనం 2 ఇంచులకి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి ఇది ఇలా కలపాలి. మళ్ళీ ఇట్లా లో క్రాస్ కొంచెం ఇలా తీయాలి. ఓకేనా, ఇది లో క్రాస్ ఇలా వచ్చింది. దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇది కూడా 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. చూడండి ఎలా ఉంది, అలాగా నేను తీస్తున్నాను. లో క్రాస్ చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ వచ్చేసి అంటే ఫోల్డింగ్ మనం చేయాలి కదా, ఎమ్మింగ్ పట్టించడానికి. ఇక్కడ వచ్చేసి డాట్ అండి, డాట్ ఇచ్చుకోవాలి. షోల్డర్ మీద ఒక డాట్ ఇచ్చుకోవాలి. పోతే ఈ 2 ఓపెన్ చేసుకోవాలి. 2 పొడవు ఎటైనా కానీ మీరు లో క్రాస్ మనం ఇట్లా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ సైడ్ మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో దాన్ని ఒక 1/2 ఇంచుకి ఇలా తీసేయాలి కదా, ఇలా నేను తీసేస్తున్నాను. ఐబ్రో షేప్లో వస్తుందండి ఈ మార్కింగ్ స్కేల్కి. చూసారా ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది. ఇది తీసేయాలి. తీసేసిన తర్వాత ఇది గుర్తుకి ఇలా గీతలు పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని అర్థం. ఓకేనా, బ్యాక్ ఫ్రంట్కి తీసాను, అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. నేను ఇందాక ఇంకొక మాట చెప్పాను, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు నడుము డాట్ 4వ భాగం చెప్పాను కదా మీకు. షోల్డర్ ఎంత వచ్చింది మనకి 8, 2కి 1 కలుపుకుంటే ఒక గీత తక్కువ 10 వచ్చింది. దాన్ని సగం చేసుకుని ఒక గీత తక్కువ 5 పెట్టాను. నడుము డాట్ కూడా ఒక గీత తక్కువ 5 చేశాను కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను. ఎట్లా కుదురుతుంది అంటే బ్లౌజు ఒకసారి కటింగ్ చేసి చూడండి. షోల్డర్ జారిపోకుండా పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. ఇలా కానీ మీరు కట్ చేసి పెట్టారండి, షోల్డర్ పెట్టడం కానీ ఇట్లా 1 కలుపుకున్నాక వచ్చిన మెజర్మెంట్లో మనం ఒక భాగాన్ని తీసి షోల్డర్కి పెట్టామంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ జారిపోవు. 5.5 పెట్టాలా, 6 పెట్టాలా, ఎంత పెట్టాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ సైజు బ్లౌజ్కి ఇదే పాయింట్ ఫాలో అవ్వండి. షోల్డర్ పెట్టే విధానం అస్సలు షోల్డర్లు జారవు, పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఓకేనా, యాక్టీస్కి ఎలా ఉందో అలాగా నేను మార్కింగ్ వేస్తున్నాను. ఉంది కదా, మార్కర్ వీళ్ళతోటి ఆమ్ రౌండ్కి నేను మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. గుర్తు కోసం అండి. ఇలా ఇస్తే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడికనేది మనకి గుర్తుంటుంది. సేమ్ ఆమ్ రౌండ్కి ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి. సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా. ఓకేనా, మార్కింగ్ వేసుకున్న తర్వాత మన కింద నుంచి ఒక 2 ఇంచులకి పైకి మార్కింగ్ వేసుకోవాలి. కింద నుంచి 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం తీసేద్దాం. చూసారా, నేను మార్కర్ వీళ్ళతో కొట్టాను కదండి, కొంచెం లైట్గా మీకు కనిపించటం లేదు, ఇట్లా గీతలు పడ్డాయి, కొట్టేస్తాను. ఈ ఆమ్ రౌండ్ కూడా అంతే గీతలు పడ్డాయి. నేను దీన్ని కూడా ఇట్లా కలిపేస్తున్నాను. మార్క్ ఉంది కదా, ఆమ్ రౌండ్స్కి వెళ్తే కొంచెం నీట్గా మనం కొట్టుకోవాలి. అది కొంచెం లో క్రాస్కి ఇలా కొంచెం లోపల జరిపి స్కేల్ని ఇలాగా తీయాలి. ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోద్ది. ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర మార్కింగ్
ఇది వచ్చేసి నడుము మార్కింగ్ కింద 2 ఇంచులకి మనం కలుపుకున్నాం కదా, పైకి ఇలా ఒక గీత పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మెడ డౌన్ అండి. నేను కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ మెడ ఇది 6 ఉంది, 6 ఇంచులు పెడుతున్నాను. సరిపోకపోతే కొంచెం డౌన్ చేద్దాం, ఓకేనా. ఇది వచ్చేసి 3 ఇంచులకి ఇస్తున్నాను. ఖర్చు వదిలిపెట్టి కిందకి 6 ఇచ్చానండి, గుర్తుపెట్టుకోండి. పైన ఖర్చు వదిలిపెట్టిస్తాను, పైన మెడ దగ్గర ఖర్చు చూసారా. ఇక్కడ నేను ఖర్చు వదిలిపెట్టి కిందకి 6 ఇచ్చాను, ఓకేనా. ఇలా పైన నుంచి ఇవ్వలేదు, పెట్టేసి దీన్ని ఫ్రంట్ పార్ట్కి ఇలా తీయాలి, ఆమ్ రౌండ్ స్టైల్. ఇప్పుడు దీన్ని పైన ఖర్చు వదిలిపెట్టేసి మనం ఆమ్ రౌండ్ అనేది మెడ అనేది కొలవాలండి. నాకు కరెక్ట్గా సరిపోయింది, ఓకేనా. ఇప్పుడు ఉక్స్ బాటం కొంచెం పైన మెడ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి కింద 4వ ఉక్స్కి ఒక మార్కింగ్ ఇస్తున్నాను. కింద నుంచి ఎంత వచ్చేస్తుంది, ఒక 2 ఇంచులు వస్తుంది. ఒక 2 ఇంచులు అయితే సరిపోద్ది. 2 ఇంచులకి ఇచ్చుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కొలత చూద్దాము. ఇదిగోండి, పైన ఖర్చు వదిలిపెట్టేసేయాలి. ఇదిగోండి 2 ఇంచులకి మనం వదిలిపెట్టాను కిందకి కరెక్ట్గా సరిపోయింది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ బాగా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్కి డాట్ ఎంత వేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ సైజు అయినా సరే, అది 40 కావచ్చు, 38 కావచ్చు, 36 కావచ్చు, 34 కావచ్చు, ఓకేనా. మీకు 28 కావచ్చు, 20 కావచ్చు. ఇట్లా చిన్న సైజు బ్లౌజ్ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ వరకు కూడా ఎవరికైనా సరే ఇక్కడ నుండి మనము చూడండి, ఒక గీత తక్కువ 10 వచ్చిందని ఇందాక చెప్పాను కదా. దీంట్లో వచ్చేసి ఇలాగా సమానం చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది, గీత తక్కువ 5కి వచ్చింది. చూడండి ఇక్కడికి, ఇది 2వ డాట్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5, ఓకేనా. ఇక్కడ నుండి మనం ఈ సైడ్ మార్కింగ్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ సైడ్. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక గీత తక్కువ 5కి నేను ఇలా మార్కింగ్ చేస్తాను. ఈ 2 మధ్య గ్యాప్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. 2.5 నుంచి ఇక్కడ నుంచి 2.5 నుంచి ఇక్కడికి 2 వచ్చింది. నేనేం చెప్పాను, డైరెక్ట్గా ఒక గీత తక్కువ 5 అంటే ఈ ఏదైతే మనం మార్కింగ్ ఉందో బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 8 2కి 1 కలుపుకుంటే ఒక గీత తక్కువ 10 వచ్చింది, అవునా. అసలు మార్కింగ్, ఈ అసలు మార్కింగ్ కాడ నుంచి సగం చేసుకున్నప్పుడు ఒక గీత తక్కువ 5. ఇదే ఫాలో అవ్వండి మీరు. ఇక్కడ నుంచి ఎంత పెట్టాలి, 3 పెట్టాలి, 4 పెట్టాలి, ఎన్నొద్దు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత వస్తుంది దాంట్లో సగం చేసి 2వ డాట్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 వేసుకోండి. ఎవరికైనా సరే ఫ్రంట్ పార్ట్ సూపర్గా కుదురుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ బ్లౌజ్ అయినా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కుదరకుండా నడుము అది ఉండదండి. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు మళ్ళీ బట్టలు తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు ఇంట్లో కుట్టేవాళ్ళు కావచ్చు, బయట షాప్లో కుట్టేవాళ్ళు, ఎవరైనా సరే ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి నేను మార్కింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగ నేను ఇప్పుడు కటింగ్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ నుంచి నేను మళ్ళీ మిగిలిన క్లాత్ ఈ ఫోల్డింగ్ ఉంటుందండి ఈ సైడు, ఇక్కడ నుంచి నేను 3.5కి ఒకటి ఇస్తున్నాను. ఇది షేప్ బెల్ట్ అండి. 3.5కి ఒక మార్కింగ్ ఇస్తున్నాను, 3కి ఒక మార్కింగ్ ఇస్తున్నాను సెంటర్ డౌన్. ఇది మొత్తం వచ్చేసి ఖర్చులతో కలిపి 12 ఉంది. ఇది కూడా ఇట్లాగే 12కి మార్కింగ్ తీసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 3.5.
అదర్ని 3.5 అండి. ఫ్రంట్ మధ్యలో వచ్చేసి 3 పెట్టాను, ఇదర్ని 3.5 వచ్చింది. ఓకేనా, ఇలా సేఫ్ బెల్ట్ తీసేసుకోవాలి. ఈ సైడు ఇట్లా టక్స్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్, కానీ ముందు సైడ్ బెల్ట్ కాజా పెట్టి సైడ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉందో అలాగే నేను కటింగ్ చేస్తున్నాను. వచ్చి మెడ పీసులు తీస్తున్నాను ఒకేసారి క్లాత్లో. ఇవ్వండి ఫ్రెండ్స్, మెడని కట్ చేస్తున్నాను. పైన 2 కింద వచ్చేసి 3 ఇంచులకి నేను మార్క్ చేసుకున్నాను. ఖర్చు వదిలిపెట్టి కిందకి డౌన్ 6 ఇచ్చాను. కరెక్ట్గా అది బ్లౌజ్కి సరిపోయింది. కింద నుంచి 2 ఇంచులు నేను హైట్ ఇచ్చాను. డాట్ వచ్చేసి ఎడల్పు 2.5 ఒకటి, 2 ఒకటి, అంటే 1 తక్కువ 5. ఓకేనా, ఎలా ఉందో అలాగే నేను కటింగ్ చేస్తాను. క్రాస్ తీసాను కదా, ఇక్కడ కొంచెం ఇలాగా తీసేయాలి. బ్లౌజ్ ఎంతైనా ఉన్నాయి మనకి 8, 2కి 1 కలుపుకుంటే మొత్తం మెజర్మెంట్ దాంట్లో సగం చేసి షోల్డర్ పెట్టాలి. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వేసిన మార్కింగ్కి కరెక్ట్గా వస్తుంది, షోల్డర్లు జారిపోవు. ఓకేనా, చూసారండి, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కోరంచులు ఉన్నాయి కదండి, ఈ కోరంచుల్ని నడుము బయటికి తీస్తున్నాము. ఇది మీ ముక్క మనం సేఫ్ బెల్ట్కి లోపల వేసే క్లాత్. ఈ మిగిలిన క్లాత్లో నేను మెడ పీసులు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ చాలా బాగా వస్తుంది. నేను వీడియో చేయలేకపోతున్నాను, కొంచెం బిజీగా ఉన్నాను, బట్టలు ఎక్కువగా ఉన్నాయండి షాప్లో, అందుకే చేయలేకపోతున్నాను. ఓకేనా, బ్యాక్ పార్ట్ కూడా నేను రౌండ్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా తీసాను. బ్యాక్ పార్ట్ అండి, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్లో వచ్చిన మెడ కత్తి, షేప్ బెల్ట్ చేసే క్లాత్, మెడ పీసులు, నడుం పీసు, ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి షేప్ బెల్ట్. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ చూసారు కదండి. మొదటిసారి ఎవరైనా నా వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే ఫాలో చేయండి, లైక్స్ ఇవ్వండి, మరొకరికి షేర్ చేయండి. మీరు ఈ బ్లౌజ్ కటింగ్ ఇలా వేసారంటే ఏ బ్లౌజ్ కూడా పాడైపోదు, షోల్డర్లు జారే ప్రాబ్లం ఉండదు, మెడల్ జారి ముందు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. మీరు ఇలా వేసుకోండి. డాటు ఈ బ్యాక్ పార్ట్లో వచ్చినటువంటి మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సగం చేసుకొని ఇక్కడ డాట్ వేసుకున్నారనుకోండి, ఫ్రంట్ పార్ట్లో మీకు కరెక్ట్గా మీకు కుదురుతుంది, బ్లౌజ్ సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారిగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.